హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన లంచ్ ప్లానింగ్లో పప్పు మామిడికాయ ఇంకా ఆలూ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుందండి కాంబినేషన్. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. దీనికోసం ఇలా పుల్లటి మామిడికాయలు తీసుకోవాలి. పప్పులో ఎప్పుడు వేసినా కూడా పుల్లటి మామిడికాయ వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది మామిడికాయ పప్పుకి. మీరు వీలైతే మార్నింగ్ కట్ చేసుకోవచ్చు, లేకపోతే నైటే కట్ చేసి ముక్కలు పెట్టేసుకోవచ్చు అండి. నేనైతే నైటే మామిడికాయని ఒలిచేసుకొని ముక్కలు కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఇంకా మార్నింగ్ వేసేసరికి మనం ఇలా పప్పు మనం ఎంత వేద్దాం అనుకుంటున్నాం అంతా వేసుకొని దాన్ని శుభ్రంగా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసుల వరకు వాటర్ వేసేసుకొని దీంట్లో కొంచెం పసుపు ఇంకా కారము వేసుకొని కొన్ని పచ్చిమిర్చి వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఇలా ఇంకా పక్క నుంచి మనకి చక్కగా పప్పు ఉడికిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లోకి మనం మళ్ళీ వేరే కుక్కర్ ఉంటే కనుక మనం వేరే కుక్కర్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇందులో కొంచెంగా వాటర్ వేసుకొని వేరే వైపు కూడా పెట్టేసుకుందాం అండి. 2 కుక్కర్లు ఉంటే ఇలా చాలా ఈజీగా అయిపోతుంది. లేకపోతే మీరు కడాయిలో అయినా తక్కువ వాటర్ వేసుకొని ఒకసారి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నా ముక్కలు ఉడకబెట్టేసుకోవచ్చండి. ఈజీగా ఉడికిపోతుంది అలా కూడా. సో ఇలా నేనైతే 2 కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు అవి కుక్ అవుతుండగా మనకి బంగాళదుంప ఫ్రై కోసము దీన్ని పీసెస్ కట్ చేసుకుందామండి. దుంపల్ని మనకి దొరికేది వ్యాక్సీ పొటాటోస్ ఇంకా స్టాచీ పొటాటోస్ అండి. స్టాచీ పొటాటోస్తో అయితే మనకి ఫ్రై అంత కరెక్ట్గా ఉండదు. వ్యాక్సీ పొటాటోస్ అయితే టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుందండి. పల్చగా ఉంటుంది పొర. మనకి వ్యాక్సీ పొటాటోస్ అయితే మనకి కొంచెం పల్చటి పొర ఉంటుంది. కొంచెం ఇది థిక్గా ఉండేది వచ్చి స్టాచీ పొటాటోస్ అండి. ఏదైనా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఈ వ్యాక్సీ పొటాటోస్ టేస్టింగ్ కొంచెం ఫ్రైస్కి చిప్స్కి చాలా బాగుంటాయండి. ఎప్పుడైనా దొరికినా కూడా మీరు ఎక్కువగా వ్యాక్సీ పొటాటోసే తీసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వ్యాక్సీ పొటాటోస్ అయితే నిలవ ఎక్కువ ఉండవండి, త్వరగా పాడైపోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10-15 రోజుల వరకు ఉంటాయి. ఈ స్టాచీ పొటాటోస్ అయితే కొంచెం మంత్స్ వరకు కూడా నిలవ ఉంటాయండి. 1 or 2 months వరకు కూడా అవి స్టోరేజ్ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. ఇలా మొత్తం అన్ని కూడా ఇలా ఒలిచేసుకుందాము. వాటర్లోనే వేసుకోవాలండి. ఎప్పుడు ఒలుచుకున్నా కూడా మనం దుంపని విడిగా పెట్టకూడదు, పెడితే నల్లబడిపోతాయి. సో వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందాము. పీసెస్ కట్ చేసిన తర్వాత కూడా వాటర్లోనే వేసి పెట్టాలండి వీటిని. ఇలా అయితే మొత్తం అంతా కూడా సింపుల్గా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇంకా మార్నింగ్ దుంపలు అయితే నైట్ అది కట్ చేయకూడదు, కలర్ అవి మారిపోతాయి కాబట్టి ఎప్పుడు కూడా మనం కుక్ చేసుకునేడానికి ఒక 5-10 నిమిషాల ముందే మనం దుంపల్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందామండి. మొత్తం అన్ని కూడా కట్ చేసుకొని వాటర్లో వేసుకుందాము. మనం చేస్తున్న ఈ ఆలూ ఫ్రై అయితే మాత్రం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మనకు టైం లేకపోయినా మార్నింగ్ క్యారేజెస్కి ఎప్పుడైనా ఫాస్ట్గా తినాలనుకున్నా కూడా ఇలా సింపుల్గా మనం ఆలూ ఫ్రై చేసుకుంటే 5 minutesలో చాలా ఫాస్ట్గా మనకి ఇది ఫ్రై అయిపోతుందండి. ఈలోగా మనకు బ్రేక్ఫాస్ట్ కోసం ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయండి. వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ముందుగా ముక్కలను కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఈలోగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు మనం పప్పుని తాలింపు వేసుకుందామండి. ఇందులో కొన్ని ఆవాలు వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకొని అందులో కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని అవి కొంచెం వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర ఇంకా కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందామండి. కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలాగా వీటిని ఫ్రై చేసుకుందాము. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము ఇలా ఉడకబెట్టి పెట్టుకున్న మామిడికాయ ముక్కలండి. చక్కగా ఉడికిపోయినాయి. వీటిని ఇలా ముక్కపలంగా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ ఇలా వేసుకోవచ్చు, లేకపోతే దీన్ని కొంచెం మ్యాష్ చేసుకొని వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే ఇలా మ్యాష్ చేసే వేస్తాను, బాగుంటుంది పప్పులో కలిసిపోయి. సో ఇప్పుడు ఈ తాలింపులంతా కూడా బాగా వేగిన తర్వాత ఇందులో వేసుకున్నాం మామిడికాయని. ఇది కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంతకు మించి అసలు వాటర్ ఏమీ వేయకూడదండి ఇందులో. ఇక మనం ఉడకబెట్టుకున్న ఆ వాటరే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం మనకు రుచికి సరిపడట్టుగా. మరి దీంట్లో కూడా సాల్ట్ ఎక్కువ వేసుకోకుండా అలా కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడైతే నేను రైస్ కోసము బియ్యాన్ని ఇలా వాటర్ వేసుకొని ఉంచుకుంటున్నాను ముందుగానే. ఇది మనం కడిగిన గ్యాప్లో జస్ట్ ముందైతే నానతాయి కాబట్టి జస్ట్ వాటర్ వేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఈలోగా మన మామిడికాయ కూడా చక్కగా ఇలా అంతా కూడా ఒక 2 నిమిషాల్లో ఇదంతా ఇలా కొంచెం కుక్ అయిందండి. దీన్ని ఇలా ఒక 2 నిమిషాలు హైలో పెట్టేసుకొని కుక్ చేసేసుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఈ పప్పుని ఇందులోకి వేసేసుకుందామండి. ఈ స్టేజ్లో చాలా సింపుల్గా మనకి 10 minutesలో ఈ పప్పు ఈజీగా రెడీ అయిపోతుందండి, చాలా ఫాస్ట్గాను. ఇలా 2 కుక్కర్లు ఉంటే ఇంకా ఇలా 2 డబల్గా పెట్టేసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇలా అంతా కూడా బాగా దగ్గరగా కొంచెం మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుని ఒక 5 minutes దీన్ని మనం దగ్గర ఉన్నప్పుడు కొంచెం హైలో పెట్టుకొని మనం ఏదైనా వేరే పని చేస్తున్నప్పుడు సిమ్లో పెట్టేసుకొని దీన్ని ఇలా కుక్ చేసుకుంటే చక్కగా 5 నిమిషాల్లో మనకి పప్పు ఈజీగా రెడీ అయిపోతుందండి. చక్కగా ఇంకొంచెం ఇలా ఉడకబెట్టడం వల్ల కొంచెం దగ్గరగా అవుతుంది. మనకు పలచగా కావాలంటే ఇదే కన్సిస్టెన్సీతో ఇలా ఉంచేసుకోవచ్చండి. ఇప్పుడు బియ్యం కూడా ఈ స్టేజ్లో కడిగేసుకొని ఇప్పుడు నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఆ లెక్కతో మనం వేసుకోవాల్సి ఉంటుందండి. ఇందులోనైతే కొంచెం సాల్ట్ లైట్గా వేస్తున్నాను. మనం ఏదైనా కర్రీస్లో కరెక్ట్గా వేసుకొని రైస్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కర్రీస్లోకి అది కొంచెం తగ్గించుకొని రైస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. సో మన పప్పు కూడా చక్కగా ఇలా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఆలూ ఫ్రై ప్రాసెస్ చూద్దామండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్ లాంటిది ఏదైనా ఉంటే ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని దీంట్లో కొంచెం జీలకర్ర వేద్దామండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత
కేవలం జీలకర్ర మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. చాలా సింపుల్గా టేస్టీగా బాగుంటుందండి. సో ఇప్పుడు మనం కట్ చేసిన ఈ ఆలు పీసెస్ అన్ని ఇందులోకి వేసుకొని బాగా దగ్గరగా ఫ్రై చేసుకుందాము. దగ్గరుండి హైలో పెట్టుకొని స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం జస్ట్ అలా ఒక 30 సెకండ్స్ వరకు దీన్ని అలా మిక్స్ చేసుకుందాము. ఇది కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఈలోగా మనకి టిఫిన్ ప్రాసెస్లో ఏమైనా ఉన్నా కూడా చూసుకోవచ్చండి. నేనైతే ఇలా క్యారెట్ జ్యూస్ చేస్తున్నాను. సో ఇలా ఒలిచేసుకొని ఇప్పుడు ముక్కలు కట్ చేసుకొని మనం జ్యూస్ కూడా చేసుకోవచ్చండి. ఈ గ్యాప్లో ఇది సిమ్లో పెట్టేసుకొని మనం స్టవ్ దగ్గర నుంచి మూవ్ అవి వేరే పని చేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీగా మనం స్టవ్ని సిమ్లో పెట్టుకుంటేనే చక్కగా హడావుడి లేకుండా ఏమి మాడిపోకుండా చక్కగా అవుతాయండి. సో సిమ్లో పెట్టేసుకొని దీన్ని మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే ట్రాన్స్పరెంట్గా చక్కగా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి జస్ట్ పసుపు వేసుకొని కొంచెం అలా దగ్గరగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఇదంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. పసుపునైతే ముందుగా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము కారం వేసుకుందామండి. మీరు ఈ స్టేజ్లో కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. సో బాబు అయితే కరివేపాకు అవి ఉన్న తీసేస్తుంటాడు కాబట్టి నేను కరివేపాకు వేయట్లేదు. సో కారాన్ని వేసుకొని జస్ట్ ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్ కూడా మనకు రుచికి సరిపడట్టుగా కొంచెంగా మరి ఎక్కువగా వేసుకోకుండా చాలా లైట్గా తగ్గట్టుగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఏ కూరలో కన్నా ఫ్రైస్ కన్నా కూడా సాల్ట్ అనేది కరెక్ట్గా చూసి వేసుకుంటేనే టేస్ట్ అనేది ఏదైనా కూడా చాలా బాగుంటుంది. సో లైట్గా ఇలా సాల్ట్ వేసేసుకొని దీన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇంకా దీని మీద మూత పెట్టవలసిన అవసరం లేదండి. డైరెక్ట్గా మనం ఇంకా దగ్గర ఉంటూ సిమ్లో పెట్టుకుంటూ మన దగ్గర ఉన్నప్పుడు హైలో పెట్టుకుంటూ జస్ట్ అలా సిమ్లో పెట్టుకుంటే 10 నిమిషాల్లో మనకి ఈ ఫ్రై ఈజీగా రెడీ అయిపోతుందండి. చక్కగా మామిడికాయ పప్పుతో ఈ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది. సాంబార్తో కూడా చాలా బాగుంటుందండి. సింపుల్ ఫ్రై చాలా టేస్టీగా కూడా ఉంటుంది చక్కగా. సో ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేయకుండా సింపుల్ ఆయిల్ తక్కువ వేసుకొని మనం ఇలా చేసుకోవచ్చు. ముక్క కూడా చక్కగా ఉడికిపోయిందండి. సో దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. దీంతోపాటు నా జ్యూస్ ప్రాసెస్ కూడా అయిపోయిందండి. క్యారెట్ జ్యూస్ కూడా చేసుకున్నాను. ఇప్పుడైతే ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను ఇంట్లో ఇంకా రొట్టి ఇడ్లీ రోజు తింటున్నాడు కాబట్టి ఈరోజు తను కొంచెం వెరైటీగా బయట నుంచి తెప్పించుకున్న ఈ రైస్ కేక్స్ బ్రెడ్ తీసుకుంటానన్నాడు పీనట్ బటర్తో పాటు. సరే మధ్య మధ్యలో పిల్లలకి నచ్చే విధంగా కూడా కొంచెం ఇది ప్రోటీన్ ఫుడ్డేనండి. పీనట్ బటర్ అనేది కూడా కొంచెం ప్రోటీన్ ఫుడ్డే. కాకపోతే ఇది మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా హైజెనిక్గా చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం మంచి బ్రాండ్స్ కూడా బయట దొరుకుతుంటాయి కాబట్టి ఇలా తీసుకొని మనం ఎప్పుడైనా సరే ఇలా కూడా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తే బాగుంటుందండి. ఇలా బ్రెడ్కి అయితే పీనట్ బటర్ చేసి ఇచ్చేస్తున్నానండి పెట్టి. దీంతోపాటు రైస్ కేక్స్ కూడా డైరెక్ట్గా తింటారు. ఈ డైటింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎక్కువగా ఈ రైస్ కేక్స్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారండి. పిల్లలు కాబట్టి వీళ్ళు ఇంకా దీనికి కూడా పీనట్ బటర్ పెట్టుకొని తీసుకుంటున్నారు. ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. పిల్లలకి ఎప్పుడైనా కూడా మనం ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ లంచ్లో కానీ ఎప్పుడైనా మళ్ళీ మనం మధ్యాహ్నం ఇలా జస్ట్ సింపుల్గా పెట్టి ఇవ్వచ్చండి. మార్నింగ్ స్నాక్స్ అప్పుడు కూడా ఇవి పెట్టిచ్చేసినా కూడా మంచిదండి, హెల్త్కి మంచిదే. సో ఇలాగ దీంతోపాటు క్యారెట్ జ్యూస్ అండి. చక్కగా మన బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక ఈరోజు హడావుడి లేకుండా సింపుల్గా వీటితో పాటు మనం కంప్లీట్ చేస్తాము. దీంతోపాటు ఎగ్ వైట్ అండి. చక్కగా ఇంక బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంక లంచ్ అండి 2 బాక్సెస్లో లంచ్ పెట్టేశాను. సో ఇంకా ఒక బాక్స్లో అయితే మనము పప్పు మామిడికాయ అండి. చక్కగా కొంచెంసేపటికి ఇది చల్లారి కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయిందండి. ఇలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మామిడికాయ పప్పు అనేది. ఈ పద్ధతిలో చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని మనం కందిపప్పుతో పెసరపప్పుతో దేంటైనా కూడా చేసుకోవచ్చు. సో ఇలా 2 బాక్సెస్లో రైస్ పెట్టేసుకుని ఒక బాక్స్లో పప్పు వేసుకొని ఇప్పుడు దీనికి ఆలూ ఫ్రై కూడా ఒక బాక్స్లో వేసుకుందామండి. అంటే ఆలూ ఫ్రై అంటే పిల్లలు ఎక్కువగా తింటూ ఉంటారు. సో ముక్కలా ఉన్నా కూడా చక్కగా ఉడికిపోయినాయండి ముక్కలు అయితే మాత్రం. అయినా సరే మనం ఆలూ ఫ్రైస్ చేస్తున్నప్పుడు ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్స్ని మాత్రం ప్రిఫర్ చేస్తే చక్కగా స్టిక్కీనెస్ లేకుండా చక్కగా అయిపోతాయండి. చాలా టేస్టీగా అవుతాయి. సింపుల్గా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. సో ఇలా ఒక బాక్స్లోకి ఆలూ ఫ్రై వేసుకున్నాము. సో ఇంతేనండి ఈరోజు మన లంచ్ ప్లానింగ్లో చక్కగా ఇలా కంప్లీట్ అయిపోయింది. వీటితో పాటు ఏదైనా ఫ్రూట్ పెట్టినా కూడా చాలా బాగుంటుంది. నేనైతే బనానా పెట్టానండి. సో ఇలాగ 2 బాక్సెస్లో రైస్, ఇంకొక బాక్స్లో వచ్చి మనకి పప్పు, ఒక బాక్స్లో ఆలూ ఫ్రై. చక్కగా ఇంక ఈరోజు కూడా మనకి విటమిన్స్, ఫైబర్, ప్రోటీన్స్ అన్నీ యాడ్ అయి ఉన్న లంచ్ అంతా ప్రిపేర్ అయిపోయిందండి. చక్కగా పప్పులో ఉండే ప్రోటీన్స్, మార్నింగ్ కూడా మనం ఎగ్ పెట్టాం కాబట్టి ఇంకా డేలో ఇదంతా కూడా మనకి చక్కగా ఇదంతా సఫిషియెంట్గా వాళ్ళకి సరిపోతుందండి. ఇంతేనండి ఇలా లంచ్ ప్లాన్ చేసుకుంటే పిల్లలకి మంచిగా హెల్తీగా ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.